హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ డెవిల్ ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. సంయుక్త మీనన్, మాళవిక నాయర్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్పై అభిషేక్ నామా నిర్మించడమే కాకుండా డైరెక్షన్ కూడా చేశారు. ఇక డిసెంబర్ 29న వరల్డ్ వైడ్గా ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక కళ్యాణ్ రామ్ నటన, ట్విస్ట్లు ఈ సినిమాకు హైలైట్ అయితే అనుకున్నారంతా. కానీ ఒక్కసారిగా మొదటి రోజు ఓపెనింగ్స్ మాత్రం పడిపోయింది. సినిమా రిలీజ్ అయ్యి 7 రోజుల తర్వాత వచ్చిన కలెక్షన్స్ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. న్యూ ఇయర్ సందర్భంగా ఇప్పటికే సలార్, అలానే నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఈ డెవిల్ మూవీకి వసూలు బాగానే వస్తున్నాయి. మరి 7 రోజుల కలెక్షన్స్ని ఇప్పుడు మనం గమనించినట్లయితే డెవిల్ చిత్రానికి 20.4 కోట్ల రూపాయల షేర్ అయితే థియేట్రికల్ బిజినెస్ అనేది జరిగింది. బ్రేక్ ఈవెన్కి ఇంకా 20.7 కోట్ల రూపాయల వరకు షేర్ను రాబట్టాల్సి ఉంది. ఇక 7 రోజుల్లో ఈ సినిమా 16 కోట్ల షేర్ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్కి ఈ మూవీకి ఇంకా 5 కోట్ల షేర్ను అయితే రాబట్టాల్సి ఉంది. ఇది నిజంగా కాస్త ఈ సినిమాకి పెద్ద టాస్క్ అనే చెప్పాలి. మరి చూద్దాం కళ్యాణ్ రామ్ ఈ సినిమాకి ఎంత బాగా వసూలను రాబట్టుకుంటారో. ఇప్పటికే కళ్యాణ్ రామ్ అభిమానులంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కలెక్షన్స్ అంతా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా 2-3 సార్లు చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి మీలో ఎవరైనా అలా చూసిన వారు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.